మరి ఏంటి సైడ్ అయిపోయా ఆ పిల్ల కోసం ఓల్డేజ్ హోమ్ వదిలేస్తావా? చిచే, అది కాకపోతే ఇంకొద్ది. ఓల్డేజ్ హోమ్ వదిలేస్తే నా మనసు ఒప్పుకోదు భయ్యా. నీకోసం ఏదో చేయాలంది భయ్యా, కానీ మా నాన్న ఒప్పుకోడు. నీకంటే అసలు చేయడు. లేకపోతే నీ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ చేసేది భయ్యా. నేను ఎవరో మీ బాబుకి తెలుసా భయ్యా? నాకు తెలిసినట్టయితే మా బాబు అస్సలు చేయడు భయ్యా. లైట్ భయ్యా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ ఎలాగా కష్టం భయ్యా. సో నా గర్ల్ ఫ్రెండ్ని నీ గర్ల్ ఫ్రెండ్ని మిక్స్ చేసేస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ ఓల్డేజ్ హోమ్ గురించి మనకేమన్నా హెల్ప్ చేయొచ్చేమో భయ్యా. లవ్వా భయ్యా? నీ లవ్ స్టోరీ కొంచెం డీటెయిల్గా చెప్పయ్యా. ఎవరు నువ్వు? ఎవరండి మీరు? కోక్ టీన్స్ రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. సిటీలో చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి, అందులో వేయాలి. సారీ అండి, ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి నుంచి డస్ట్ ఏదన్నా డస్ట్బిన్లోనే వేస్తాను. ఓకేనా అండి? వెరీ గుడ్, తెలుసుకుంటే చాలు. ఓకే, అంతేనా అండి? వీలైతే 2 అడుగులు, కుదిరితే ఒక ఐస్ క్రీమ్. ఒక్కటేనా? అంటే బాగా సన్నగా ఉన్నారు కదా, 1 గంట ఎక్కువ తినరు అనుకున్నాను. అందుకే మీరేం చేస్తుంటారండి? నేను ఫిల్మ్స్ లో హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. ఓ, మీరు ఎక్కడుంటారు? నైట్ టైం బయట తిరగడం చాలా ఇష్టం. మీ పేరెంట్స్ ఏమనరా? మా పేరెంట్స్ వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి హాస్టల్ అయిపోతుంది, అందుకే మార్నింగ్ దాకా ఇలా తిరుగుతుంటాను. నైట్ అంతా తిరుగుతుంటారా? మీకు భయం లేదా? మీకు నైట్ లో తిరగాలంటే భయమా? అంటే అలా అని కాదు, అమ్మాయి అయ్యుండి ఇలా నైట్ టైం తిరుగుతుంటే ఎవరు ఇబ్బంది పెట్టలేదా అని. ఓ, చాలా సార్లు చాలా మంది ఏడిపించారు. ఎయిడ్స్ ఉందంటే భయపడి పారిపోయారు. మరి ఎవరన్నా ఎయిడ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ట్రై చేస్తే? బ్యాడ్ లక్ అంతే, ఏం చేస్తాం. ఓ, ఎంత తేలిగ్గా తీసుకున్నారు. మీ పేరేంటండి? సునైనా. బాగుంది కదా? బాగుందండి, మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్స్. మీ పేరు? శ్రీకర్. ఎలా ఉంది? ఓకే, పెద్ద గొప్పగా ఏం లేదు. రేయ్, వెళ్ళి చూడరా. రేయ్, ఎవరా మీరు? అక్కడేం చేస్తున్నారు? హలో, ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఏ, ఈ టైంలో మొగుడు పిల్లలు బయటికి రాకూడదా? ఐస్ క్రీమ్ తినకూడదా? ఏంటండి అలా చూస్తున్నారు? చెప్పండి. అదేనండి, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. లాస్ట్ టైం వేరే ఆయన చూపించి హస్బెండ్ అన్నావు. లాస్ట్ టైం చూపించింది ఇద్దరినే, అప్పుడు గెడ్డ ఉంది, ఇప్పుడు గెడ్డ లేదు, అంతే. నేను మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయినండి, మీరు వెళ్ళండి. ఓకే సార్. వీళ్ళెప్పుడు అంతే, మినిస్టర్ అబ్బాయినంటే వెళ్ళిపోతారు. నేను నిజంగానే మినిస్టర్ గారు అబ్బాయినండి. అలాగా? రియల్లీ సారీ. అవును, మీరు సినిమాలో ట్రై చేస్తున్నా అన్నారు కదా, ఆఫర్లు ఏమైనా వచ్చినాయా? చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మహేష్ బాబుతో వస్తేనే చేస్తాను. అబ్బో, మీ డేట్స్ ప్రాబ్లమా? వెట్టకారమా? లేదండి. నన్ను చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవుతారు. చూస్తావా? చూస్తావా? అయితే చూడు. ఏంటి భయ మందంత కింద పోసేస్తున్నావు? సెట్ అయ్యాను భయ్య. నీ లవ్ అంతా బాగానే ఉంది కదా, ఎందుకు అలా తాగెత్తున్నావు? అంతా బాగానే ఉంది భయ్య, కానీ నా లవ్ విషయం ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. ఆ అమ్మాయి కూడా నేనంటే చాలా ఇష్టం భయ్య. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను భయ్య, ఉండలేను. నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను భయ్య, దానికి ప్రపోజ్ చేసి. ముందు నాది కాదు భయ్య, నీ లైఫ్ సెటిల్ చేయాలి. రాయ్, ముందు నీదని చెప్తున్నానా? లేదు భయ్య, ముందు నీదే.
కావాలంటే హెడ్ అంటే వెళ్ళేద్దామా? బాగా బోరింగ్ భయ్య. బోరింగా? కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. కొత్తగా ఏం చేద్దాం భయ్య? దీని ఏం చేద్దాం? ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ కిటికీకున్న అద్దాన్ని రాయిచ్చు కొడదాం. ఓ ఉందా భయ్య? రాయిచ్చు కొడితే పగిలితే నీది, పగిలిపోతున్నది. నువ్వు కొట్టి భయ్య. ఇగో అక్కడ కిటికీ ఉంది, ఇసిరితే అది. భయ్య దాకు దాకు. పెద్దమ్మగడి ఇడేమో లైట్ వేసుకుని భయ్య. ఏహే, ఇంకెప్పుడు వస్తుందిరా బాబు నీ గర్ల్ ఫ్రెండ్? వచ్చేస్తుంది భయ్య, 2 minutes. భయ్యా తను వస్తుంది. ఎక్కడ? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ వచ్చేవాళ్ళలో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు నువ్వే చెప్పాలి భయ్యా. ఏంటో నీ పెద్ద సెంటిమెంట్. ఎక్కడ రా? ఏంటిది వచ్చేస్తుంది? కొంప తీసి చచ్చా, ఎందుకైనా బెటర్ మన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేద్దాం. అదిగో పొడుగ్గా వైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది. భయ్యా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ భయ్యా, కరెక్ట్గా చెప్పావు భయ్యా. ఫ్రెండ్ అంటే నువ్వే భయ్యా, నువ్వే భయ్యా. హాయ్, ఎలా ఉంది భయ్యా? బాగుంది భయ్య, బాగుంది. నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను భయ్య. ఉండండి భయ్యా, పరిచయం చేస్తాను భయ్యా. పర్లేదు భయ్య. శ్రీను కదా? సీను నీకు ముందే తెలుసా? తెలుసు. యాక్చువల్లీ ఇంతకుముందు నా ఫ్రెండ్, ఇప్పుడు టచ్లో లేడు. ఒకప్పుడు మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ కుదరలా. అయినా ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్. అవును, నువ్వు సినిమాలో ట్రై చేస్తున్నావు అన్నావు కదా, ఒకవేళ మహేష్ బాబుతో ఆఫర్ రాకపోతే ఏం చేస్తావు? నేను ఐఏఎస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు డెఫినెట్గా పాస్ అవుతాను. ఈ పేరెంట్స్ ఉండేది వైజాగ్లోనే కదా? అవును, అప్పట్లో యుఎస్, ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యారు. అండ్ అందుకే మా డాడ్కి కార్ ఇచ్చేసి నేను స్కూటీలో తిరుగుతున్నాను. ఈ ఫుల్ నేమ్ ఏంటి? లక్ష్మీ సునైనా. శ్రీకర్, ఏమైంది? యాక్చువల్లీ నాకు ముందే లవ్ స్టోరీ ఉందని ఫీల్ అవుతున్నావా? అదేం లేదు. నాకు అదేం తెలీదు. ఎలాగైనా నువ్వు నాకు కావాల్సిందేనా? అంతే 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 అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది భయ్య, నీ ఫ్లాట్ ఖాళీ చేసి నువ్వు కొనిచ్చిన బట్టలు నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఫ్లాట్ ఖాళీ చేయడం సొల్యూషన్ కాదు భయ్య. నువ్వు లక్ష్మి కోసం మారిపోయాను అన్నావు, ఇప్పుడు ఏమో నేను లక్ష్మి లవ్ చేస్తున్నాను. మారానన్నాను కానీ మారలేదు భయ్య. అసలు నువ్వు గుర్తు చేయకపోయింటే ఆ అమ్మాయి గుర్తొచ్చేది కాదేమో. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు భయ్య. రైట్ భయ్య, ఆ అమ్మాయికి నువ్వే కరెక్ట్. మీ ఇద్దరి మధ్య నేను రాకుండా ఉండాల్సింది భయ్య. నేను ఎక్కడికైనా భయ్య భయ్య భయ్య, ఓసారి ఏమో నా లైఫ్ని కాపాడావు, ఇప్పుడు నీ ప్రేమ నా కోసం త్యాగం చేస్తానన్నావు. నీ కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఏం చేయగలుగుతావు భయ్య? అదే భయ్య, నీకున్న ఒకే ఒక్క ట్రిప్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. మా నాన్నతో మాట్లాడి నేను సీఎం తీసుకొస్తాను, ఆ ఫండ్ కూడా ఇప్పిస్తాను భయ్య. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం భయ్య. మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉండి భయ్య, మనం తీసుకొస్తాను.